అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. 2 రోజుల క్రితం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జైలుకి వెళ్ళి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలిసి వచ్చాడు. చాలా గొప్ప విషయం నన్ను అడిగితే. ఈ కాలంలో అందరూ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్సే, ఆల్ వెదర్ ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఎవరైనా కష్టంలో ఉంటే, అందులోనూ ఇట్లాంటి కష్టంలో ఉంటే మాకెందుకులే అని మొహం చాటేసేవాళ్లే కానీ కాదు, నాకు ఎప్పటి నుంచో తెలిసినవాడు, ఫ్రెండు, పోయి కలిసి రావటం అనేది చాలా చాలా ధైర్యమైనటువంటి విషయం ఇప్పుడున్నటువంటి ఈ అట్మాస్ఫియర్లో ఎస్పెషల్లీ. సో చెప్పాడు కూడా దాంట్లో, ప్రెస్ మీట్లో వివరించాడు. చాలా రోజుల నుంచి తెలుసు, ఆఫీసర్లు కలుస్తూ ఉంటారు, నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నాను కాబట్టి కొంతమందితో మొహపరిచయంతో ఆగిపోతుంది, కొంతమందితో లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్స్ ఏర్పడతాయి. అట్లాంటి వాళ్ళలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకడు. అందుకనే పోయి కలిశానన్నాడు, తప్పులేదు. మొత్తం మీద ఇది ఎంత ఈ ఎల్లో బ్యాచ్ని ర్యాటిల్ చేసిందంటే, ఉదయం నుంచి చూస్తూ ఉంటే ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబ్లు ఇంకేమీ పని లేనట్టు ఆయన మీద విరుచుకోపడుతున్నాయి. ఏంది, జగన్ అధికారంలోకి రావటం కోసంగా గెలిచాడని, ఈయన గుడ్లు బీకటం చంద్రబాబు గారికి చేత కావటం లేదని విపరీతమైనటువంటి అర్థాలు. సరే, అందులో ఇంకా ఉచ్చనీచాలు తెలియని బ్యాచ్ ఒకటి ఉంది. ఇదే రకమైనటువంటి రియాక్షన్ నేను చూశాను ఎప్పుడైతే అప్పుడు టీటీడీలో కల్తీ నెయ్యి అనలేదు, యానిమల్ ఫ్యాట్ వాడారు అనేటటువంటి ఒక అలిగేషన్ చేశారో, నేను నార్మల్ వే దానికి రియాక్ట్ అయినాను. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ అర్థానంగా జగన్మోహన్ రెడ్డి కింద ఉందనేది వాస్తవం, దాంట్లో ఏమీ తప్పులేదు. బట్ ఇంత నీచం అయి ఉండదు, ఇటువంటి పని కావాలని చేసుండరు అని గట్టిగా మాట్లాడా. దానికి అప్పుడు కూడా ఈ హోల్ ఎల్లో బ్యాచ్ అంతా నా మీద ఇరుచుకోవడం పడింది. ఇప్పుడే చెప్పినట్టు ఉచ్చ నీచాలు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఇంక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పెట్టడం. అంటే అట్లా మాట్లాడితే ఇంక మాట్లాడరు అనుకుంటున్నారో ఏమో, కానీ అది దాని గురించి పట్టించుకోలేదు కాబట్టి పబ్లిక్ లైఫ్లో ఉన్నాం, లేకపోతే అసలు పబ్లిక్ లైఫ్లో ఎందుకు ఉంటాం. సో ఇది మొత్తం ఈ ఎల్లో బ్యాచ్ అంతా ఆయన మీద పడింది. సో ఎక్కడ వీళ్ళకింత ఇన్సెక్యూరిటీ, ఆ ఇన్సెక్యూరిటీ అనేది అర్థం కావటం లేదు. ఒకటి, ఉండవల్లి గారు కానీ నేను కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని విమర్శించిన దానికన్నా ఎక్కువ విమర్శించిన వాళ్ళు ఇంకెవరూ లేరు. ఎల్లో బ్యాచ్లో కూడా ఉండకపోవచ్చు. చాలా స్ట్రాంగ్గా విమర్శించి ఆ రోజు ఆ బ్యాచ్ ఆగ్రహానికి గురైనాం. ఆయన గురైనాడు, నేను గురైనాను. కానీ అది కొద్దిగా డిసార్గనైజ్డ్ బ్యాచ్. అంత థింక్ చేసి అటాక్ చేసి రేపు కాదు, ఏదో కామెంట్స్. బట్ ఇది చాలా ఆర్గనైజ్డ్ బ్యాచ్, చాలా డీప్ బ్యాచ్, ఒక అజెండాను నడపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బ్యాచ్. ఆ అజెండాకు ఎప్పుడైతే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ బయటకు వస్తుందంటే వాళ్ళ మీద విరుచుకొని పడుతూ ఉన్నారు. ఇది చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇన్వాల్వ్ అయిన కేసు, అది ఎదురుగా ఇన్వెస్టిగేషన్లో ఉన్నది, సమర్థనీయం కూడా కాదు. అందుకని చాలామంది మేము మాట్లాడటలేదు. కానీ దాని మీద ఇప్పుడు కావాలని ఇంకొక ఏపీఎస్సీ కేసు పెట్టడం, ఇది కావాలని చేస్తున్నటువంటిది. అది ఒక సైడ్ ఉంచితే ఇవన్నీ ఇంకా ఫర్దర్గా బయటికి రాకుండా ఉంటాయి. అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందనేది ఆయన అన్నటువంటి మాట. అదే రకంగా అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను నాడు, ఈ రివెంజ్ పాలిటిక్స్ అనేటటువంటివి విల్ లీడ్ నోబడీ టు ఎనీవేర్ అనేటటువంటిది ఆయన ఇంకో పాయింట్. సో ఈ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిన ఎవడైనా కానీ వాడి మీద విరుచుకోం పడతాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే అది వాళ్ళ జ్ఞతకే వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ ఇష్యూలోకి వస్తే, ఒకటి, ఇంటెలిజెన్స్ ఐజీ అనేటటువంటిది చాలా చాలా ఫోకల్ పాయింట్. రిజీమ్ చేంజ్ తర్వాత టార్గెట్ అయ్యేటటువంటి అవకాశాలు రోజు రోజుకు జాస్తి అవుతున్నాయి. నాకు తెలిసి మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్గా ఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేసి, డీజీపీ ఇంటెలిజెన్స్గా పనిచేసి పీస్ఫుల్గా రిటైర్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే రవీంద్రరావు గారు. నా టైంలో నాకన్నా ముందుండేవాడు, అప్పుడు చేశారు. ఆ పైన వచ్చిన వాళ్ళు కొంత
అవసరానికన్నా ఎక్కువ ఇన్వాల్వ్ కావటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఇవి. రెండోది, జాబ్ చార్టే మారిపోయింది. స్టేట్ ఇంటెలిజెన్స్ కాదు, పార్టీ ఇంటెలిజెన్స్ కలెక్షన్ ఎక్కువైపోయింది. దాంతో వీళ్ళు ప్రాబ్లమ్స్లో పడటం మొదలెడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు ఒక డిస్కషన్లో గుజరాత్లో పోలీసులు ఎందుకు ఒకళ్ళకొకళ్ళు ఇదవుతున్నారు, ఆంధ్రాలో అటువంటి పరిస్థితి లేదు అంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ నాతో అనేది, కృష్ణారావు గారు ప్రాబ్లం ఏంటంటే మేము చాలా అన్కన్వెన్షనల్, అవుట్ ఆఫ్ ది వే చేస్తూ ఉంటాం విత్ ఇన్ ది పోలీస్. సో మా అందరికీ తెలుసు అవి ఎట్లా పోతూ ఉంటాయి ఏందని, అందుకని ఒకళ్ళని సపోర్ట్ చేసుకుంటాం. ఇది జనరల్ పోలీస్ స్పిరిట్. ఆ పోలీస్ స్పిరిట్ గుజరాత్లో ఎందుకో కానీ బ్రేక్ అయింది. దాని ఫలితమే అక్కడ వాళ్ళు అనుభవిస్తున్నారన్నాడు. ఈరోజు ఐ థింక్ ఆంధ్రాలో జరుగుతుంది కూడా అది. దీని రిపర్కషన్స్ తప్పకుండా చాలా రోజుల వరకు ఉంటాయి. అన్ఫార్చునేట్. బట్ దీనికోసం ఉండవల్లి గారిని టార్గెట్ చేయడం అనేటటువంటిది అర్థం పర్థం లేని విషయం. ఇది ఎల్లో బ్యాచ్ ఎజెండా అనేది వదిలేయాల్సినట్టుగా ఉంటుంది.